ఈరోజు మరి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం మరి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు మరి బోయ వాల్మీకులను ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడితనంలో ఉన్నారు, ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసి మరి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇది ఏమమైన చర్య. మేము గిరిజన సంఘాలుగా ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బైరెడ్డి శబరి గారు కేవలం వాల్మీకులు ఓట్లు వేస్తేనే గెలవలేదు, మరి గిరిజనులు కూడా నియోజకవర్గంలో 10-15 వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆమె గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గిరిజనులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి మరి గగ్గోలు పెడుతున్న ఈ సర్వేలు కూడా మరి రాజకీయ నాయకులు ఈ విషయాన్ని మరి క్షుణ్ణంగా పరిశీలించాలా. మరి పరిశీలించిన తర్వాతనే మరి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఎంపీలు మరి పని కట్టుకొని ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయి కూడా ప్రజల సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడకుండా కేవలము ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన విషయాలని మరి పార్లమెంటులో మరి వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకోవాలా. మరి గిరిజనులుగా మేము స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నేటికి మాకి 160% రిజర్వేషన్ ఉన్నా కూడా మాకు ఆ రిజర్వేషన్ చాలడం లేదు. మా వాళ్ళు చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు రావడం లేదు. మేము రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వెనుకబడితనంలో ఉన్నాము. నేటికి కూడా మేము ఈరోజు గ్రామాల్లో అంటరానితనానికి మేము గురి అవుతున్నాము. ఈ విషయాన్ని మేము ఎన్నో సందర్భాల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా, గవర్నర్లు కూడా మేము ఎన్నో సందర్భాల్లో మేము మా కుల సంఘ నాయకులుగా మేము తెలియజేసినాము. దీని మీద చర్చ చేయడం లేదు, కానీ ఒక కులానికి సంబంధించిన విషయాన్ని పట్టుకొని మరి దీన్ని పార్లమెంట్లో మాట్లాడడము, ప్రధానమంత్రిని కలవడము, రాష్ట్రపతిని కలవడము ఇది ఒక పనిగా పెట్టుకున్నారు. అది కాదు మీ పని. మీరు చేయాల్సింది ప్రజలకు ఈరోజు ఎట్లాంటి కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఆ విషయాలను తెలుసుకొని దానిల మీద పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే నంద్యాల పార్లమెంట్ ఎంపీ గారు బైరెడ్డి శబరి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి ఒకే వర్గానికి చెందినటువంటి, ఒకే కులానికి చెందినటువంటి వారికి అభివృద్ధి చెందిన కులాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చెందిన కులాల్లోకి చేర్చాలనేది ఎంతవరకు సమంజసం అనేది మేము ఈరోజు గిరిజన సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. ఎంతో ఉన్నత చదువులు చదివి డాక్టర్గా ఉండి ఆమె ఏదో గిరిజనులకు ఎంతో చేస్తుంది, ఏమో చేస్తుంది అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 10,000 ఓట్లు ఉన్నాయి మా ఎస్టీ గిరిజనులవి. అలా మేమందరం వేస్తేనే ఎంపీ శబరి గారు గెలిచినారు. అది ఆమె దృష్టిలో పెట్టుకోవాలనేది మా ఆలోచన. కానీ అవేమీ ఆలోచించకుండా ఆమె మా స్థితిగతులు కనుక్కోకుండా అభివృద్ధి చెందినటువంటి బోయే వాల్మీకులను తెచ్చి మా ఎస్టీలో చేర్చాలని ఒకే కులానికి వర్గానికి ఆమె సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని మేము గిరిజన సంఘాలందరిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే పనగానపల్లె ఈ నియోజకవర్గాలన్నీ మీ పరిధిలోకి వస్తాయి పానేవి. మరి మీ మీ పార్లమెంటు పరిధిలో దాదాపు కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఏ విధంగా బతుకుతున్నారో మీకు తెలియదా? ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గంలో బయర్లిటిగూడెం అయితేనేమి, శ్రీశైలం ఏరియాలో అయితేనేమి, బండాత్మకూరు మండలం అయితేనేమి, మరి ఇట్లా పోతే ఆలగొడ్డ అహోబులం అయితేనేమి, గాజులపల్లి అయితేనేమి, ఈ ఏరియాలో మీరు తిరిగినారో లేదో ఓట్లప్పుడు మీరు డైరెక్ట్గా ఎంపీ అయినారో మాకు తెలియదు. మన గిరిజనులు ఏ విధంగా ఉన్నారు, అభివృద్ధి చెందిన కులాలు ఏ విధంగా ఉన్నాయని మీరు దాన్ని బట్టి చేసి పార్లమెంట్లో గిరిజనుల వాటా అయ్యే విధంగా అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులకి మేదర వాళ్ళకి తేడా లేకుండా ఉన్నారు మా వాళ్ళు. ఇంకా దీనిపైన మీరు పార్లమెంట్లో కలిసి మా వాటా, మా నిధులు మాకు తీసుకొచ్చి మా పైన మాట్లాడితే ఎంతో సంతోషించే వాళ్ళము.